వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే 2024 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఎన్ అన్న లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ కెరీర్ అయినా సరే, ఏ ప్రొఫెషన్ వాటికి సంబంధించిందైనా సరే, నేమ్ కరెక్షన్ త్రూ డెఫినెట్గా ఈ చేంజ్ చేసుకోండి, మీకు కలిసి వస్తుంది అని చెప్పేసి అని అంటే చాలామంది అక్కడికి వచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎన్ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందనేది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సో ఎన్ అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? నాన్న, లెటర్ ఎన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ లెటర్. సో గ్రాఫ్ చాలా చిన్న స్టేజ్లో స్టార్ట్ అయిన ఎన్ వాళ్ళు చాలా మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు. మన నందమూరి తారక రామారావు, అంటే మనం డైరెక్ట్గా రామారావు గారు అనేది తక్కువ, టైటిల్స్లో పడేది చాలా ఇంపార్టెంట్. నరేంద్ర మోడీ గారు, నితీష్ కుమార్ గారు, ఇలా చాలామంది. అండ్ చెప్పచ్చో చెప్పకూడదో మా తమ్ముడు నాగరాజు గారు కూడా. నేను లాస్ట్ 6 yearsగా ట్రావెల్ చేస్తున్నాను మా తమ్ముడితో. సో మా తమ్ముడు గ్రాఫ్ కూడా చాలా మంచి పొజిషన్. ఈరోజు సుమన్ టీవీలో ఆయన కూడా 6 మంది సీఈఓల్లో ఆయన కూడా ఒక సీఈఓ. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టు బీ అసోసియేటెడ్ విత్ మై బ్రదర్ నాగరాజు. మీ పేరులో ఆ పవర్ ఉంది. నేను డే వన్నే చెప్పాను మీ గ్రాఫ్ మారుతుంది, చాలా మంచి పొజిషన్కి వెళ్తారు. ఈ కాంబినేషన్, మన కాంబినేషన్లో నేను మిమ్మల్ని చాలా మంచి పొజిషన్లో చూస్తానని డే వన్నే చెప్పాను. అండ్ సిగ్నేచర్ కూడా చేంజ్ చేయమని, ఇలా చేయండి. మీ సంతకము నాన్నగారు సజెస్ట్ చేశారు, పక్కనే ఉన్నాను, ఐ వాజ్ దేర్. అండ్ నాన్నగారు నాకు చెప్పారు, నాగరాజు చాలా, అంటే ఏమన్నాడంటే, మంచి మనసున్న వ్యక్తి, చాలా మంచి పొజిషన్కి వెళ్తారు, ఎలాంటి కల్మషం లేదు మనిషిలో లేదు, ప్రేమకి లొంగిపోతాడు. నాన్నగారు చెప్పిన మాటలు, ప్రేమకి ఏదన్నా చేస్తాడు. అండ్ మా ఇద్దరిది కూడా చెప్పాలంటే చాలా మంచి రిలేషన్. అన్న తమ్ముళ్ళ కన్నా సొంత అన్న, నాకు తమ్ముడు లేడు, ఈజ్ మై ఓన్ బ్రదర్. అండ్ సుమన్ టీవీ ఈజ్ మై ఫ్యామిలీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ సుమన్ సార్, వన్ బ్రదర్, నాగరాజ్ గారు వన్ బ్రదర్. లెటర్ ఎన్ అనేది ఒక అట్రాక్టివ్ లెటర్. ఇది ఒక మత్తు, పట్టుకుంటూ వదలం. నరేంద్ర మోడీ గారు 5 సార్లు ముఖ్యమంత్రి, 3సారి ప్రధానమంత్రి, మత్తే కదా జనాలకి, అంటే అది ప్రేమ. సో నేను కూడా మొన్న కూడా నాగరాజు గారితో అన్నా, ఇక్కడితో ఆగదు మీ గ్రాఫ్, ఇంకా చాలా బాగా ఇంకా వెళ్తుంది. అండ్ ఒకటి సార్, మీ దగ్గర ఉండేది ఏమంటే, మీరు ఎంత ఎదిగినా ఒదుగుంటారు, అది చాలా ప్లస్. ఏం చేంజ్ లేదు, అప్పుడు నాగరాజు గారికి ఇప్పుడు నాగరాజు గారికి తేడా లేదు. సో వెరీ వెరీ హ్యాపీ. లెటర్ ఎన్ గురించి ఈరోజు చెప్పడం కారణం మీరే. సో లెటర్ ఎన్ అనేది చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది భూమి మీద, చాలా బ్యాలెన్స్డ్. ఎన్కి సంఖ్యాబలం 5. 5 అంటే పంచభూతాల దీవెన. సో ఈ ఎన్ లెటర్కి దీవెనలు ఎక్కువ ఉంటాయి. సో మనం హిందూస్ పూజించే దుర్గాలో 5 letters, అల్లాలో 5 letters, జీసస్లో 5 letters. ఎన్కి సంఖ్యాబలం 5. అందుకే పియర్స్, పాండ్స్, లిరిల్, మాజా, ఏరియల్, పెప్సీ బాగా 5 letters క్లిక్ అయ్యాయి. సో ఈ ఎన్ లెటర్ వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, ఎవరిని చెప్పాలంటే మోసం చేయరు. యాంటీ లెటర్స్ ఏముంటాయి సార్ దీనికి? యూజువల్గా లెటర్ ఎన్కి వచ్చేసి మ్యాక్సిమం యాంటీ ఏది ఉండదు. మ్యారేజ్కి మాత్రం, ఫ్రెండ్షిప్కి ఏ లెటర్ యాంటీ లేదు ఎన్ లెటర్కి. మ్యారేజ్కి మాత్రం లెటర్ ఎస్, ఎల్, సి యాంటీ. ఒక పెద్ద హీరో హీరోయిన్ కూడా ఎన్ లెటరు ఎస్ లెటర్ చేసుకొని డైవర్స్ తీసుకున్నారు, పెద్ద హీరో పెద్ద హీరోయిన్. సో ఎస్ కాంబినేషన్లో ఎంత ప్రేమ ఉన్నా సపరేషన్ ఉంటుంది. సో అన్లైక్ పోల్స్ అట్రాక్ట్, లైక్ పోల్స్ రెపల్ అన్నట్టు ఎస్ రెపల్. వాళ్ళకి మనసులో ప్రేమ ఉంటుంది, బట్ కలిసి ఉండలేరు. దగ్గరగా ఉంటే 1-2 years కూడా కాపురం ఉంటుంది, దూరంగా ఉంటే 3-4 ఏళ్ళన్నా ఉంటుంది. ఎట్లా వీరికి ఎలాంటి, అంటే మీరు జనరల్గా స్టోన్స్ అవి ఇస్తుంటారు కాబట్టి అడుగుతున్నాను, ఏ స్టోన్ సరిపోతుంది వీళ్ళకి? లెటర్ ఎన్కి డైమండ్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్టోన్. డైమండ్ మోర్ దెన్ 10 cents. బట్ క్లియర్గా జాతకం అంతా, డేట్ ఆఫ్ బర్త్, హరాస్కు చూసినప్పుడు ఇంకొక స్టోన్ కూడా సజెస్ట్ చేస్తాము. బట్ అవుటర్ లైన్ డైమండ్, నాట్ లెస్ దెన్ 10 cents. ముక్కు పొడ కన్నా కొంచెం పెద్ద వేసుకుంటే పవర్ చూపిస్తుంది. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఇన్ గోల్డ్, 100% పవర్ ఇన్ గోల్డ్. లేదు సార్ గోల్డ్ కొనుక్కోలేమంటే సిల్వర్లో 60%. సో ఇక్కడ అదృష్టం కూడా కాంప్రమైజ్ వద్దు, గోల్డ్ వేసుకుందాం, ఫుల్ పవర్ తీసుకుందాం, 100. లెటర్ ఎన్ వాళ్ళకి ప్రతిరోజు పండగలాగే ఉంటుంది.
సో వీళ్ళు అందరినీ ప్రేమగా చూస్తారు, ఆదరిస్తారు, అవసరానికి హెల్ప్ చేస్తారు. సో ఈ అక్టోబర్లో కూడా ఎలాంటి ఆటంకాలు లేవు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి చాలా బాగుండబోతుంది. అండ్ 2025 ఇంకెంత బాగుంటుందో క్లియర్గా డీటెయిల్గా చెప్తాను. సో లెటర్ ఎన్ అనేది ఎలా అంటే, ఈ లోషో గ్రిడ్లో నంబర్స్ వేసినప్పుడు సెంటర్లో ఉండేది 5 నంబర్. అన్ని నంబర్స్ని కనెక్ట్ చేసేది 5. 1 వాడికి ఇబ్బంది వచ్చినా హెల్ప్ చేసేది 5, 2కి వచ్చినా, 3కి వచ్చినా, 6కి వచ్చినా, 7కి వచ్చినా, 8కి వచ్చినా, 9కి వచ్చినా, ఇట్స్ ఏ నంబర్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో మాటకారి. సో ఒకవేళ కొంచెం కోపంగా ఎవరన్నా మాట్లాడినా మీరు 2 నిమిషాల్లో వాళ్ళని కూల్ చేసేయగలరు. అంటే మీ మంచి మనసుతో యూ కెన్ కన్విన్స్ ఎనీబడి. సో ఇట్స్ అ నంబర్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ గ్రోత్, డెవలప్మెంట్, హ్యాపీనెస్. బట్ ఎన్లో ఉండి సక్సెస్ సాధించలేదంటే దే నీడ్ సమ్ మైనర్ స్పెల్లింగ్ కరెక్షన్. ఐ విల్ నాట్ చేంజ్ ద నేమ్, స్మాల్ చేంజ్ ఇన్ ద స్పెల్లింగ్. చెప్పారు కదా, నాన్నగారు చెప్పారు నాకు సైన్ చేసేటప్పుడు ఇలా చేయండి. అవును, నేనున్నా పక్కన ఆ రోజు 6 years బ్యాక్. ఆ రోజు నాతో అన్నారు, నేమ్ కరెక్షన్ కూడా చెప్పేటప్పుడు ఇది అని చెప్పేసి. నాన్నగారు నేను రెడీ అవ్వడానికి 5 minutes లేట్ అయింది. అవును. నాన్నగారు మీ కరెక్షన్ ఇచ్చి నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, రే మీ తమ్ముడు ఎక్కడికో వెళ్ళిపోతాడరా. నేనన్నా మీకు కొంచెం హెల్త్ బాగాలేదు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే, తమ్ముడు నాకెందుకో చూడంగానే ఇవ్వాలనిపించింది, ఇచ్చేసాను, తమ్ముడు గ్రాఫ్ ఇంక చూడు అన్నారు. ఆయన చెప్పినట్టే ఆయన గ్రాఫ్ పెరిగింది. మీరు కూడా నాన్నగారు మందిరంకి వచ్చారు, చూశారు, బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అయితే డెఫినెట్ గా ఉన్నాయి. నాకు చాలా ఆనందం వేసింది మీరు నాన్నగారు చనిపోయిన తర్వాత వెళ్ళి అక్కడ మొక్కుకొని రావడము. ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆయన బ్లెస్సింగ్స్ మీకు, నాకు అండ్ ఆల్ అవర్ క్లయింట్స్కి నాన్నగారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటండి? నాన్న, చాలామందికి ఏం చేస్తున్నామంటే, మనం సుమన్ టీవీ ద్వారా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు 6వ సంవత్సరంలోకి ఎంటర్ అయిపోయినాం. సో మనం సుమారుగా 91 lakhs పీపుల్కి, అంటే చాలామంది మనం ఏమంటే అపాయింట్మెంట్ ముందే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే పేరులో బలం ఉందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తున్నాం. బాగున్న వాళ్ళకి అపాయింట్మెంట్ వద్దని చెప్పేస్తున్నాను. వై నీడ్ టు ది కమ్, వేస్ట్ దట్ టైమ్, దర్ మనీ. సో బాగలేని వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను. సో ప్రజెంట్ ఫీజులో కూడా వీఆర్ గివింగ్ కన్సెషన్ టు ది క్లయింట్స్ టు రీచ్ ఆల్ ద పీపుల్. చాలా చిన్న వాళ్ళు కూడా చేసుకునేలాగా ఫీజులో కన్సెషన్ ఇస్తున్నాను. మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ 3 నంబర్స్కి వాట్సాప్ చేస్తే 24 hours లోపల మీకు రిప్లై వస్తుంది. బ్యాడ్ నంబర్స్ ఉంటే ఏ బ్యాడ్ నంబర్ ఉంది వీలైతే ఫోటో కూడా పెట్టి పంపిస్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513 నా పర్సనల్ వాట్సాప్కి జస్ట్ వాట్సాప్ చేయండి. చాలామంది మార్నింగ్ నేను పూజలో ఉన్నా, బాత్లో ఉన్నా వీడియో కాల్ చేసేస్తున్నారు, ఇబ్బందిగా ఉంది. సో ఈ నంబర్, నేను చెప్పిన నంబర్కి కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు. సెకండ్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ నంబర్ 9133789199 9133789199. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ప్రొఫెషన్ ఏదైనా సరే, సినిమా ఇండస్ట్రీ అయినా సరే, బిజినెస్ అయినా సరే, అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అయినా సరే, లేదు అనుకుంటే మ్యారేజ్కి సంబంధించినటువంటి ముహూర్తాలైనా సరే, లేదు ఒక మంచి కార్యానికి సంబంధించినటువంటి ఏదో ఓపెనింగ్ ఉంది దానికి సంబంధించిన ముహూర్తం అయినా సరే, ఏది ఉన్నా సరే అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు కనుక ముందుకు వెళ్ళాలి అనుకుంటే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్, లేదు మాకు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. అక్కడికి కనుక మీరు వెళ్తే మణికొండలోనే, సో మీరు కాల్ చేసి అడిగినా కూడా డీటెయిల్స్ పంపిస్తారు. దాంతోపాటు మీకు గూగుల్ మ్యాప్ కూడా పంపిస్తారు. ఆసక్తి కలిగి ఉన్నారు ఎవరన్నా సరే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు అదే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే డెఫినెట్గా మీరు ఎవ్రీ సండే ఆఫ్లైన్ డైరెక్ట్గా కలవచ్చు. ఏ చిన్న డౌట్స్ ఉన్నా సరే క్లియర్ చేస్తారు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.